అండి, మనం వింటేజ్ వారాహిలో ఉన్నాము. నేను ఈ పుస్తకం చదువుతున్నా, నడిచే దేవుడు. ఇది ఇప్పటిది కాదు, చాలా పాత పుస్తకం. చాలా మంది చదివే ఉంటారు, నిజంగా చదవవలసిన పుస్తకం. అయినా మధ్య మధ్యలో కోట్స్ లాగా ఒక బాక్స్లో పెట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా పెట్టారండి, విచ్ ఆర్ రియల్లీ ఐ ఓపెనర్స్. ఒక చిన్న 2 లైన్స్ పేరాలో గాంధీ అహింసావాది అని చెప్తూ, అహింసే అన్నిసార్లు ఆన్సర్ కాదు, అలాంటి గాంధీ లాంటి వాడే ఆ అహింసని కాకుండా హింస చేయవచ్చు అనేది ఒక పాయింట్లో ఎక్కడో ఆయన కూడా ఫైట్ చేశారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ కాన్ బి అచీవ్డ్ విత్ అహింస. హింస కొన్నిటికి తప్పదు. సో మనం కూడా అటువైపు, అంటే ఆ హింస చేయమన్నాను కదా అని పడా వెళ్ళేసి అందరినీ కొట్టేసి రక్కేసి రమ్మని కాదు, కానీ వీ షుడ్ స్టాండ్ ఫర్ అవర్ సెల్ఫ్స్ కదా. ఆ పని మనం చేయగలిగాం. మనకి ఇన్ని జనరేషన్స్లో ఒక జనరేషను బాగా సంపాదించింది, ఒక జనరేషను స్వాతంత్రానికి ఇచ్చింది, ఇంకో జనరేషను ఆ పోయిన దాన్ని సంపాదించుకోవడంలోనే ఉంది. అంటే తిన్నామా, పుట్టామా, మనం చేసామా, పని చేసామా, తిన్నామా, పడుకున్నామా, మనం సేఫ్గా ఉన్నామా. నేను ఎవరిని తప్పు పట్టట్లా, కానీ అలా ఉన్న దాంట్లో నుంచి ఇప్పుడు కొంచెం ఒక అవగాహన, ఎయిదర్ ఫర్ సంస్కృతి ఆర్ కల్చర్ ఆర్ వే ఆఫ్ లివింగ్, ఏదైనా చెప్పుకోండి, ఒక అవగాహన ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చిందనేదే నా ఫీలింగ్. అది ఇంకాస్త పెరగాలి కదా. ఈ మనం మన కోసం, మన దేశం కోసం బతకాలి కదండి. ఇది మనం చేయవలసిన పని. మహేష్ బాబుతో ఒక డైలాగ్ ఉంటుంది, చూసారా? ఎక్కువ తినకు, లావెక్కుతావు, ఏదైనా చెయ్యి. నేను కరెక్ట్ వర్డ్స్లో చెప్పలేదనుకోండి, కానీ మనం చేస్తేనే, మనం ఎంత వర్కౌట్ చేసి మనకున్న ఫ్యాట్ మనం తగ్గించుకుంటున్నాం. ఎప్పుడూ సంపాదన డెఫినెట్గా సంపాదించుకోవాలి, కానీ మన దేశానికి కూడా మనం చేయగలిగినంత చెయ్యాలి కదండి.